था मेरा तन मन तूने किया सावन। अब धन तो क्या पूरा जीवन कर दो तुझे अर्पण। सिखाया तूने जीना जीना कैसे जीना, सिखाया तूने जीना मुझे भगवन। ना और कहीं जाना जाना कहीं जाना, ना तेरे बिना जाना कहीं भगवन। साजन तेरी प्रीत से करूँ मैं भी परमात्मा पद अर्जन है। अब तुझे माना माना तुझे माना है, अब तुझे माना मेरा प्रीतम। ना और कहीं जाना जाना कहीं जाना, ना तेरे बिना जाना कहीं भगवन। अब मैंने अनुभव पाया तेरी ही बात खरी है। अवसर ने समझाया दुनिया ये स्वार्थ भरी है। तेरे ही पास में आने हुआ मेरा सर्जन। ओ तेरे हीर से मेरी हर क्षण वन से बने उपवन। अब धन तो क्या पूरा जीवन कर दो तुझे अर्पण। सिखाया तूने जीना जीना कैसे जीना, सिखाया तूने जीना मुझे भगवन। ना और कहीं जाना जाना कहीं जाना, ना तेरे बिना जाना कहीं भगवन। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా వాణిలో చాలా ప్రీతిగా బిడ్డలకు శిక్షణ ఇస్తారు. గడి గడి చెప్తారు, మీఠే బచ్చే మీఠే మీఠే బచ్చే. లెక్క పెట్టుకోండి ఎన్నిసారి బాబా మీఠే బచ్చే మీఠే మీఠే బచ్చే అని చెప్తారు. అంత ప్రీతిగా ఈ వాణిలో మనకు శిక్షణ ఇచ్చి మన సరిచేస్తారు. ఫుల్ అటెన్షన్ ఇచ్చి విని బాబాకు థ్యాంక్స్ చెప్పి మనం దీని ధారణ చేసుకోవాలి. ఈ వాణి చాలా ముఖ్యం. అచ్చా మీఠే బచ్చే బాబా చెప్తారు, तुम देह अभिमान का द्वार बंद कर दो तो माया के तूफान आना बंद हो जाएगा. చాలామంది చెప్తూ ఉంటారు బిడ్డలు, మాయ వచ్చింది మాయ వచ్చింది మాయా తుఫాన్ వస్తుంది ఎట్లా అని. బాబా చెప్తారు దేహ అభిమానాన్ని ద్వార్ బంద్ చేయండి, అప్పుడే మాయా తుఫాన్ వచ్చేది కూడా బంద్ అయిపోతుంది. మళ్ళా ప్రశ్న, जिन बच्चों की विशाल बुद्धि है उनकी निशानियाँ सुनाओ. బాబా అడుగుతారు ఎవరిది విశాల బుద్ధి అయిందో బిడ్డలు, వాళ్ళ నిశానిలు గుర్తు ఏమేమి ఉంటుంది. ఆన్సర్,
फर्स्ट पॉइंट, उन्हें सारा दिन सर्विस का ही ख्याल चलता रहेगा. వాళ్ళది ఎప్పుడు చూసినా విచారం, సర్వీస్ విచారాలే ఉంటుంది. సర్వీస్ అంటే ఏమి, అందరికీ ఎట్లా శాంతి ఇచ్చేది, అందరితో ఎట్లా యూనిటీ తీసుకొచ్చేది, సత్యయుగాని గుణాలను ఎట్లా ధారణ చేయించేది, ఇది సర్వీస్. ఇట్లా కాదు ఊరికే బాబా పరిచయం ఇచ్చేది, చిత్రాలు చెప్పేది, భాషణ చేసేది, అంతేకాదు మనసా వాచా కర్మణాలు సర్వీస్, ఎట్లా అందరికీ శాంతి ఇచ్చేది, దారి చూపించేది. మరి సెకండ్ పాయింట్ ఏమంటే वो सर्विस के बिगर रह नहीं सकते हैं. వాళ్ళు సర్వీస్ చేయకుండా ఉండేదానికి లేదు. వాళ్ళు ఎప్పుడు వ్యర్థ సంకల్ప వికల్పాలంతా చేసుకొని గమ్ముగా కూర్చోరు. थर्ड पॉइंट, उनकी बुद्धि में रहेगा कि कैसे सारा विश्व में घेराव डाल सबको पतित से पावन बनाए. वो विश्व को कैसे दुखधाम से सुखधाम बनाने की सेवा करते ही रहेंगे. బాబా చెప్తారు వాళ్ళ బుద్ధిలో సదా ఇదే ఉంటుంది, ఎట్లా ఈ విశ్వంని గేరావు చేసేది, అందరినీ పతిత్ నుంచి పావన్ చేసేది, ఈ విషయంని దుఃఖదాం నుంచి సుఖదాంగా చేసే సేవ చేస్తూనే ఉంటారు. ఎవరికి దుఃఖం మీరు దుఃఖం నుంచి విడిపించేదానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు అందరినీ. तो वो बहुतों को आप समान बनाने की सेवा करेंगे. చాలామందిన తన సమానం జ్ఞాని యోగిగా చేస్తారు, దైవీ గుణ ధారణ చేయిస్తారు, ఇట్లా తన సమాన్ చేసే సేవ చేస్తూ ఉంటారు. ఓం శాంతి. బాబా చెప్తారు रूहानी बाप मीठे मीठे बच्चों को बैठ समझाते हैं. बच्चे अपने को आत्मा समझ मुझ बाप को याद करो तो तुम्हारी सब दुख सदा के लिए मिट जाएंगे. చూడండి బాబా మీటే మీటే బచ్చే ఆత్మిక తండ్రి మధురమైన బిడ్డలకు కూర్చొని చెప్తారు, మీరు ఆత్మ అభిమాని అయ్యేసి బాబా తలంపు చేస్తూ ఉండండి, మీ దుఃఖాలు సదా కోసం వెళ్ళిపోతుంది. अपने को आत्मा समझ बाप को सबको भाई भाई की दृष्टि से देखो तो फिर देह की दृष्टि वृत्ति बदल जाएंगे. మొదట్లో మనం స్వయంనే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతిని అనుకొని మిగతా వాళ్ళందరినీ కూడా ఆత్మ భాయి దృష్టిలో చూడాలి. అప్పుడు ఈ దేహాన్ని దృష్టి వృత్తి చేంజ్ అయిపోతుంది. बाप भी अशरीरी है, तुम आत्माएं भी अशरीरी हो. बाप आत्माओं को ही देखते हैं, सब अकाल तख्त पर विराजमान आत्माएं है. బాబా చెప్తారు నేను కూడా అశరీరి, మీరు కూడా అశరీరి ఆత్మ. బాబా ఎప్పుడు ఈ శరీరంలో ప్రవేశం అవుతారు అప్పుడు ఆత్మలనే చూస్తారు. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ అకాల తఖ్త్ బ్రుక్టి మధ్యలో విరాజమాన్ అయింది. అట్లా అని బాబా దృష్టి నేరుగా ఆత్మ పైనే పోతుంది. మనకు కూడా బాబా చెప్తారు, ఏమీని చెప్తారు, తుమ్మి ఆత్మ భాయికి దృష్టి సే దేఖో, इससे बड़ी मेहनत इसमें बड़ी मेहनत है. देह के भान में आने से माया के तूफान आते हैं. బాబా చెప్తారు మీరు కూడా ఆత్మ భాయిని అనుకొని చూడండి, ఆ దృష్టిలోనే చూడండి. ఇది కొంచెం శ్రమపడి మన ప్రయత్నం చేసే మాట. చూడాలి, ఆత్మని చూసానికి ప్రయత్నం చేయాలి. దేహ భానంలో వస్తేనే మాయా తుఫాన్ వస్తూ ఉంటుంది. ये देह बान का द्वार बंद कर दो तो माया की तूफान आना बंद हो जाएगा. బాబా చెప్తారు ఈ దేహ బాణాన్ని వాకిలి బంద్ చేయండి, అంటే తలుపు మూసేయాలి. ఏం తలుపు? దేహ బాణాన్ని తలుపు మూసేస్తే మాయా తుఫాన్ వచ్చేది కూడా స్టాప్ అయిపోతుంది. तो ये देही अभिमानी बनने की शिक्षा सारा कल्प में इस पुरुषोत्तम संगम पर ही बाप ही तुम बच्चों को देते हैं.
అంటే ఇది దేహీ అభిమాని అయ్యే దానికోసం శిక్షణ. మొత్తం కల్పంలో ఈ పురుషోత్తమ సంగం యుగంలో మాత్రమే తండ్రి వచ్చి తండ్రియే మనకు ఇది నేర్పిస్తారు. మళ్ళీ బాబా చెప్తారు, మీఠే మీఠే సికిలదే బచ్చే తుమ్ జాన్తే హో అభి హమ్ నరక్ కా కినారా छोड़ करके आगे जा रहे हैं. ये पुरुषोत्तम संगम युग बिल्कुल ही अलग बीच में, बीच के दरिया समुद्र में तो तुम्हारी बोट नाव है. అంటే బాబా చెప్తారు, మీఠే మీఠే సికిలదే బచ్చే, మీరు నరకాని ఇప్పుడు ఒక సైడ్ వదిలేస్తారు. మీరు వదిలేస్తారా లేదా? ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు, మధ్య సముద్రంలో ఉన్నారు. సముద్రంలో మధ్యలో వచ్చేసాం, మన బోటు మధ్యలో ఉంది. ఇప్పుడు మన ఆ పక్క లేదు, కలియుగంలో లేదు, సత్యుగంలో లేదు, రెండిటికి మధ్యలో ఉన్నాం మనం. తో తుమ్ పురుషోత్తమ సంగం యుగి సర్వోత్తమ బ్రాహ్మణ్. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగం యుగి సర్వోత్తమ బ్రాహ్మణ్ అయినం. సంగం యుగం బ్రాహ్మణ కోసరమే ఉంది. బాబా చెప్తారు, సంగం యుగ్ హోతా హీ హై బ్రాహ్మణం కా, బ్రాహ్మణ్ హై చోటి. ఈ పురుషోత్తమ సంగం యుగం బ్రాహ్మణ కోసరమే ఉంది. బ్రాహ్మణ్ అంటే చాలా శ్రేష్ఠ, అంటే శ్రేష్ఠ. చాలా పైన పిలక చూపిస్తారు చూడండి, పిలకలో ఉన్నారు బ్రాహ్మణ్. తో బ్రాహ్మణ ఇది చాలా చిన్న యుగం. మిగతా అన్ని యుగాలు 1250 సంవత్సరాలు. ఈ యుగం మాత్రం 100 సంవత్సరాలు అంతే. సో ఇది ఇక్కడ ఒకే జన్మ మాత్రమే మనకు ఉంటుంది ఈ పురుషోత్తమ సంగం యుగంలో. ఇదే లాస్ట్ జన్మ మనది ఈ యుగంలో. సో ఇప్పుడు మనకు చాలా సంతోషం ఉండాలి, మన ఏ యుగంలో వచ్చినాం. ఇది మన కోసం ఖుషీగా ఉండే యుగం. ఈ యుగంలో ఏ మాటలో మీకు సంతోషం? ఈ సంగం యుగంలోనే ఇది సంతోషాన్ని మాట ఏమది? భగవాన్ హమ్కో పడాతే. ఈ విషయం సంఘంలో మాత్రమే, అందుకే మనకు చాలా సంతోషం ఇచ్చే పాయింట్ ఇది. हमको भगवान पढ़ाते हैं. ऐसे स्टूडेंट्स को कितनी खुशी होनी चाहिए. స్వయం భగవానే వచ్చి మనకు నేర్పిస్తున్నారంటే మనకి ఎంతో సంతోషం ఉండాలి. స్వయం భగవానే మన టీచర్ అయినారు. तुमको अभी सारे चक्र का ज्ञान बुद्धि में है. अभी तुमसो ब्राह्मण फिर हमसो ब्राह्मण फिर हमसो देवता बनते. బాబా చెప్తారు, ఈ చక్రాన్ని జ్ఞానం బుద్ధిలో సదా ఉండాలి. హంసో బ్రాహ్మణ్, మనమే ఇప్పుడు బ్రాహ్మణ్సో దేవత అయ్యేవాళ్ళు. తో మొదట్లో మన స్వీట్ హోమ్ పోదాం, మన ఇంటికి. తర్వాత కొత్త ప్రపంచంలో వస్తాం, మన బ్రాహ్మణే స్వదర్శన్ చక్రధారి అవుతాం. ఇది బల్టీ ఆట చూసినారు కదా, చిన్నపిల్లలు బల్టీ ఆట ఆడతారు. అట్లా ఇది విరాట్ రూపం. బ్రాహ్మణ్ దేవత మరి క్షత్రియ వైశ్య శూద్ర విరాట్ రూప్ బిడ్డలకు అర్థమైంది. దినమంతా బుద్ధిలో ఇది స్మరణ చేస్తూనే ఉండాలి రోజంతా. మళ్ళీ బాబా చెప్తారు, మీఠే బచ్చే తుమారా ఏ బహుత్ లవ్లీ పరివార్ హై, तो तुम हर एक को बहुत बहुत लवली होनी चाहिए. बाप भी मीठा है तो बच्चों को भी ऐसा मीठा बनना है. कभी भी किसी के ऊपर गुस्सा नहीं करना चाहिए. मनसा वाचा कर्मणा किसी को दुख नहीं देना है. बाप कभी किसको दुख नहीं देते हैं. जितना बाप को याद करेंगे उतना मीठा बनते जाएंगे. బాబా చెప్తారు, మీఠే బచ్చే మీది ఇది చాలా ప్రియమైన పరివారం, బ్రాహ్మణ్ పరివారం. ఇక్కడ ప్రతి ఒక్కరూ పరస్పరంగా ప్రియంగా ఉండాలి, బాగుండాలి. తండ్రి ఎంత మధురంగా ఉన్నారు, బిడ్డలు కూడా అట్లా మధురంగా ఉండాలి. ఎవరిపైన మనకు కోపం రాకూడదు. మన మనస వచ కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. తండ్రి ఎవరికి దుఃఖం ఇరు. మన బాప్ సమాన్ అయ్యేది అంటే మనం కూడా ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు.
ఎంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంత మనం మధురంగా అవుతూ ఉంటాం. బస్ ఈ తలంపులోనే మన బోట్ క్రాస్ అయిపోతుంది. ఇదే తలంపున యాత్రలో సదా ఉండాలి. బాబా తలంపు చేస్తూ ఉంటే మన మనసు కూడా బాగుంటుంది. మన మనసును మనమే సరి చేసుకోవాలి బాబా తలంపులా ఉండి. బాబా చెప్తారు, భయశాంతిదాం మీరు సుఖదాం పోదారు. అది కూడా స్మృతిలో పెట్టుకోవాలి మనసు బాగుండాలంటే. తండ్రి వచ్చినారు బిడ్డల కోసమే, బిడ్డలకు సదా సుఖం ఇచ్చేదానికే వచ్చినారు. ఈ భూతాలంతా తరిమేయాలి. భూతాలనే తరిమే యుక్తి కూడా బాబా నేర్పిస్తారు. నా తలంపులో ఉండండి, ఈ భూతాలంతా పరిగెత్తిపోతుంది ఎట్లా అని. అంటే తండ్రి సమాన అయ్యేసి ప్రతి పని చెయ్యాలి. తండ్రి ఎట్లా శాంతి సాగర్, ప్రేమ సాగర్, మనం కూడా అట్లా ఉంటే ఈ భూతాలు పరిగెత్తిపోతుంది. భూతాలు వెంట మనం ఇంటికి పోయేదానికి లేదు. ఎవరి లోపల భూతం ఉంటుందో ఇంకాను వాళ్ళు ఇంటికి చాలా దూరంగా ఉంటారు. అంటే ఏ ఇంటికి పోవాలి మనం? ఇప్పుడు పరంధాం పోవాలి. అక్కడ అటాచ్మెంట్ లేదు, బాబా ఉంటారు ప్రీతిగా, ప్రేమ సాగర్. ఏదైనా భూతం ఉంటే బాబా చెప్తారు, ఇక్కడే నా దగ్గర ఇచ్చేయండి. బాబా చెప్తారు, ఇప్పుడు భూతాలంతా తరిమేయాలి. बाबा कहते ही रहते हैं कि बाबा आकर के तुम बच्चे कहते रहते हो कि बाबा आकर के भूतों को निकाल पतित से पावन बनाओ. మన బిడ్డలు ఎన్నిసారి బాబాకు చెప్పినాం, బాబా మీరు వచ్చి ఈ భూతాలని తీసేసి పతిత నుంచి పావన్ చేయండి ఎట్లా అని. ఇప్పుడు తండ్రి వచ్చినారు మన పవిత్రంగా గుల్గుల్ చేసానికి. బాప్ और దాదా ఇద్దరు చేరి బిడ్డలకు శృంగారం చేస్తారు. ఎట్లా తల్లి తండ్రి బిడ్డలకు శృంగారం చేస్తారు, మాత్పిత బాప్ దాదా మనకు శృంగారం చేస్తారు. లౌకికల హద్దు, ఇక్కడ బేహద్ శృంగారం. సో బిడ్డలు बच्चों को बहुत प्यार से चलना और चलाना भी है. బిడ్డలు చాలా ప్రీతిగా నడుచుకోవాలి, మరి ప్రీతిగా నడిపించాలి కూడా వేరే వాళ్ళని కూడా. సబ్ వికారం కా దాన్ దే దేనా హై. ఈ వికారాలన్నిటిన దానం ఇచ్చేయాలి. దే దాన్తో చూటే గ్రహణ్. మీరు ఈ వికారాలను దానం ఇస్తే మీ గ్రహణం వెళ్ళిపోతుంది. గ్రహణం పట్టింది ఇప్పుడు, అందుకే దుఃఖంగా ఉన్నారు, మనసు సరలేదు. తో ఇస్మే కోయి బహానా అది నై బాత్. అంటే బాగా చెప్తారు, ఇక్కడ ఏమీ సాగు చెప్పకూడదు. ఎందుకంటే మన గ్రహణం మనం ఫ్రీ చేసుకోవాలి. అందువల్ల వికారాలను ఇచ్చేయాలి. వికారాలను త్యాగం చేసడానికి ఏ ప్రకారమైన సాగు చెప్పకూడదు. ప్యార్ సే తుమ్ కిస్కో భీ వశ్ కర్ సక్తే హో. అంటే బాబా చెప్తారు, మనలో ప్రీతి ఉంటే ఎవరినైనా మన వశం చేసుకోవచ్చు ప్రీతిగా. जैसे प्यार से समझाओ, प्यार बहुत मीठी चीज़ है. शेर को, हाथी को, जानवर को भी मनुष्य प्यार से वश करते हैं. బాబా చెప్తారు, చాలా ప్రీతిగా ఎవరికైనా చెప్పండి, వాళ్ళు మీ వశం అయిపోతారు, మీరు చెప్పేది వింటారు. ప్రీతి చాలా మధురంగా ఉంటుంది. సో ప్రీతిగా ఉండాలి పరస్పరంగా. లౌకికంలో మనుషులు ఏం చేస్తారంటే, పులి కానీ ఏనుగు కానీ ఏదైనా జంతువులను కూడా ప్రీతిగా తన వశం చేసుకుంటారు. అది చిన్నప్పటి నుంచి దానికి కొంచెం ప్రీతి ఇస్తే చాలు, మనుషులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవరు ప్రీతి ఇస్తారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. చూసినారు కదా మీరు, ఏదైనా యానిమల్స్ అట్లనే ప్రీతి ఇస్తే చాలు, వాళ్ళని వదిలేసి పోదు. అట్లా మనం కూడా బాబా చెప్తారు, చాలా ప్రీతిగా ఉండండి అందరి దగ్గర. ఇదే కదా మనకు పరస్పర లక్షణం, అట్లా ఉండాలి. तो फिर भी मनुष्य आसुरी मनुष्य है, तुम तो अभी देवता बन रहे हो, तो दैवी गुण धारण करके बहुत मीठा बनना है. బాబా చెప్తారు, మనం వాళ్ళందరూ ఆసురీ మనుషులు అయినా కూడా ప్రీతితో జంతువులను వశం చేసుకుంటారు. మనం ఇప్పుడు దేవత అవుతున్నాం, జంతువులను కూడా వశం చేసుకోవాలి సరికాని.
మనుషులను మొదట్లో వశం చేసుకోవాలి. మన లోపల దైవీ గుణాలు కూడా ధారణ కావాలి. అప్పుడే చాలా చాలా మధురంగా అవుతాం మనం. तो एक दो को भाई भाई అథవా భాయ్ బహన్కి దృష్టి సే దేఖో. పరస్పరంగా ఇప్పుడు ఆత్మ భాయి భాయిని చూడండి, దేహాన్ని చూడొద్దు. దేహాన్ని చూస్తేనే కోపం వస్తుంది, ఏమేమో అవుతుంది. అయితే దేహాన్ని చూడొద్దు. ఆత్మ మన భాయి కదా. ఆత్మకు కభీ దుఃఖ నహీ దే సక్తి హై. ఆత్మను చూస్తే ఆత్మ భాయి భాయి, పరస్పరంగా దుఃఖం ఇచ్చేదానికి కాదు. దుఃఖం ఇయకూడదు కూడా. అట్లా దుఃఖం ఇస్తే మన సంస్కారమే సర్లేదు, మన ఎట్లా రాజా అవుతాం. तो बाप कहते हैं मीठे बच्चे, मैं तुमको स्वर्ग का राज्य भाग देने आया हूँ. अभी तुमको जो चाहिए సో హంసే లేలో. శివబాబా చెప్తారు, నేను వచ్చిందే మీకు స్వర్గాన్ని రాజ్యం ఇచ్చేదానికోసం. అందువల్ల ఇప్పుడు మీరు ఏం కావాలన్నా అది నా దగ్గర ఉండి తీసుకోండి అని చెప్తారు బాబా. ఇప్పుడే తీసుకోవాలి. మనకు అక్కడ ఏ పొజిషన్ కావాలన్నా ఆ పొజిషన్ ఇప్పుడే వికారాలను జయించేసి చాలా మధురంగా ఉండి బాబా దగ్గర తీసుకోవాలి. हम तो विश्व का मालिक डबल सिरताज तुमको बनाने आए, परंतु मेहनत तो तुमको करनी है. मैं किस पर भी ताज नहीं रखता. బాబా చెప్తారు, నేను ఎవరిపైన క్రీటం పెట్టాను, మీకు రాజా అయ్యేదానికి విధానం నేర్పిస్తాను. మీరే ప్రయత్నం చేసి రాజా కావాలి, కానీ నేను ఎవరిపైన కూడా క్రీటం పెట్టేదానికి రాలేదు. నేను దారి చూపిస్తాను, ఆ దారి అనుసారంగా మీరు నడుచుకోండి. तो तुमको अपने पुरुषार्थ से ही अपने को राज्य तिलक देना है. बाप पुरुषार्थ की युक्ति बताते हैं कि ऐसे ऐसे करो तो विश्व के मालिक डबल सिरताज बन अपने को बनाना है. బాబా చెప్తారు, నేను మీకు దారి చూపించేదానికి వచ్చినాను. మీరే పురుషార్థం చేసి రాజ్య తిలకం మీరు పెట్టుకోండి. నేను యుక్తి నేర్పిస్తాను. మీరు ఇట్లా చేస్తే విశ్వానికి మాలిక్, రెండు క్రీటదారి అయిపోతారు. అట్లా పడాయి పర్ పూరా అటెన్షన్ దేనా హై. ఈ చదువు పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. అంటే బాబా ఎట్లా చెప్తారో అట్లా మన జీవనాన్ని చేసుకునే పోదు ఉండాలి. మనుషులు ఎవరు మన సరిచేసానికి కాదు, మనమే మన సరి చేసుకోవాలి. కభీ పడాయికో నా చూడనా హై. ఈ చదువు వదిలేసి కూడా పోకూడదు. कोई भी कारण से रूट करके पढ़ाई को छोड़ दिया तो बहुत घाटा पड़ जाएगा. బాబా చెప్తారు, ఏదైనా ఒక కారణంతో మీరు ఈ చదువునే వదిలేసిపోయినారు అనుకోండి, చాలా చాలా నష్టమైపోతుంది మీ జీవనంలో. ఘాటా और ఫాయిదా కో దేఖ్తే రహో. మనమే మనం చూసుకోవాలి, నాకు ఎంత లాభం ఎంత నష్టం ఉంది అట్లా అని. నేనే నాకు చదవలేదంటే నష్టమైపోతుంది. బాబా చెప్పినట్టుగా నేను నడుచుకుంటే నాకు ఎంత లాభం ఉంటుంది. సో లాభ నష్టం వాళ్ళు చేసుకుంటారు. तो तुम ईश्वरीय यूनिवर्सिटी के स्टूडेंट हो. ईश्वर बाप से पढ़ रहे हो, पढ़कर पूज्य देवता बन रहे हो. మన ఈశ్వరీయ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అయినాం. ఈశ్వర్ తండ్రి వాళ్ళ దగ్గర చదువుతున్నాం, చదివి పూజ్య దేవత అవుతూ ఉన్నాం. तो స్టూడెంట్స్ బి ఐసే రెగ్యులర్ బన్నా చాయి. స్టూడెంట్ రెగ్యులర్గా ఉండాలి. ఏదో ఒకరోజు చదివేది ఒకరోజు అలిగిపోయి కూర్చునేది అట్లంతా చేయకూడదు. అలిగిపోయేది కూడా స్టూడెంట్ లైఫ్ చెడిపోతుంది అట్లా ఉంటే. स्टूडेंट लाइफ इज़ द बेस्ट. जितना पढ़ाएंगे और मैनर्स सुधारेंगे उतना ही बेस्ट होंगे. మనం ఎంత చదివిస్తాం, మరి ఎంత మనం నడవడికైనా చేంజ్ చేసుకోవాలి. మేనర్స్ ఉండాలి. మన మేనర్స్ని మనమే సర్చ్ చేసుకొని పోవాలి. అప్పుడే బెస్ట్ స్టూడెంట్ అవుతాం. స్టూడెంట్స్ అంటే మంచి మేనర్స్ అంటే నడవడికే ఉండాలి. ఎట్లా అంటే అట్లంతా నడుచుకోకూడదు. तो మరీ చెప్తారు బాబా, మీటే బచ్చే అభి తుమారీ టర్న్
జర్నీ, రిటర్న్ జర్నీ. బావ చెప్తారు ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ, అంటే వాపస్ ఇంటికి పోయే టైం ఇప్పుడు. जैसे सतयुग से त्रेता, त्रेता से द्वापर और कलयुग नीचे उतरते आए हो, वैसे अभी तुमको आयन एज से ऊपर गोल्डन एज तक जाना है. మనది రిటర్న్ జర్నీ. ఎట్లా మనం సత్యుగ నుంచి త్రేతాలో వచ్చినాం, త్రేతా నుంచి ద్వాపర్ కలియుగంలో కింద వచ్చేసాం. అట్లనే ఇప్పుడు ఈ ఇనుము యుగం కలియుగం నుంచి పైన గోల్డెన్ ఏజ్ వరకు పోవాలి, రిటర్న్ పోవాలి గోల్డెన్ ఏజ్. जब सिल्वर एज तक पहुँचेंगे तो फिर इन कर्मी इंद्रियों की चंचलता ख़त्म हो जाएंगी. इसलिए जितना बाप को याद करेंगे उतना तुम आत्माओं से रोज़ रजो तमो की कट निकलती जाएंगी, और जितना कट निकलेंगे उतना बाप चुंबक की तरफ कशिश बढ़ती जाएंगी. బాబా చెప్తారు ఇప్పుడు మీరు బాబా తలంపులో ఉంటే మీలో ఉండే ఈ రజో ప్రధాన్ తమో ప్రధాన్ది అశుద్ధ వెళ్ళిపోతుంది. ఎంతెంత అశుద్ధం వెళ్ళిపోతూ ఉంటుందో శివబాబా పైన మ్యాగ్నెట్ లాగా ఆకర్షణ అయిపోతాం మనం. ఎట్లా మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుందో అట్లా శివబాబా మ్యాగ్నెట్ ఫుల్ అట్రాక్షన్ వచ్చేస్తుంది. బాబా పైన అట్రాక్షన్ కావాలంటే మనలో ఉండే ఈ తమో ప్రధాన్ రజో ప్రధాన్ది అశుద్ధాన్ని మనం తీసేయాలి. కషిష్ నహీ హోతీ హై తో జరూర్ కట్ చడి హుయి. బాబా పైన ఆకర్షణ లేదు అంటే ఏదో అశుద్ధం ఉంది లోపల. కట్ ఏకదమ్ నికల్ ప్యూర్ సోనా బన్ జాయ్ అంతు సామి కద్మాతీత అవస్థ. ఈ అశుద్ధం అంతా వెళ్ళిపోయేసి ప్యూర్ బంగారు లాగా అయిపోవాలి. ఫైనల్గా ఆ స్టేజ్ మనకు వచ్చేస్తుంది कर्मातीत अवस्था. तो तुम गृहस्थ व्यवहार में प्रवृत्ति में रहते कमल पुष्प समान बनना है. बाप कहते हैं मीठे बच्चे घर गृहस्थ को संभालो, शरीर निर्वाह अर्थ काम काज भी करो, साथ साथ ये पढ़ाई भी पढ़ते रहो. शिव बाबा చెప్తారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉండి అంటే ప్రవృత్తిలో ఉండి కూడా కమల్ పుష్ప సమానం ఉండండి. బాబా చెప్తారు మీఠే బచ్చే ఇంట్లో గృహస్థంలో ఉండి కూడా గృహస్థాన్ని చూసుకోండి, శరీర నిర్వాహార్థ పని అంతా చేయండి, దాని వెంట చేరి దాన్ని చదవండి. అంటే జ్ఞాన యోగ ధారణ సేవ అన్నీ చేయాలి, ఇదే చదివేది. గాయన్ బి హే హత్కారుడే దిల్ యార్డే అంటే గాయన ఉందే లేదా, చేతో పని చేస్తూ బుద్ధితో బాబా తలంపు చేయాలి. అంటే పని అంతా చేసుకుని ఎట్లా లౌకికంలో కూడా ప్రియుడు తలంపులో ఉంటారు, ఇక్కడ మన తండ్రి మాషుక్ తలంపులోనే ఉండాలి. పని అంతా చేసుకొని అర్ధకల్ప మనం ఆ మాషుక్ను తలంపు చేసినాం, తెలిగండ తలంపు చేసాం. ఇప్పుడు తెలిసిన తర్వాత బాగా చేయాలనా లేదా, నౌదా భక్తి చేస్తారు. కృష్ణ పైన ఎంత ప్రీతిగా తలంపు చేస్తూ ఉంటారు, అది నౌదా భక్తి, అటల్ భక్తి. అది తో కృష్ణది ఎంత ప్రీతిగా నిరంతరంగా తలంపు చేస్తూ ఉంటారు. నౌదా భక్తి అంటే అర్థమైంది కదా మీకు. సో కృష్ణ పైన ఎవరి పైన ప్రీతియో వాళ్ళని ఎంత బాగా నిరంతర తలంపు, వాళ్ళ కోసం అన్నీ చేస్తారు, వాళ్ళని చూడాలి అని అనుకుంటారు. అయితే దాని నుంచి ముక్తి ఏమీ రాదు. బాబా చెప్తారు నిరంతరంగా శివబాబా తలంపు, మరి ఈ జ్ఞానం ఆధారంలో బాబా తలంపు చేస్తేనే పతితి నుంచి పావన ఈ ముక్తి ప్రాప్తి అవుతుంది. అంటే పాపం అంతా నాశమైపోతుంది. పాప నాశమైతేనే ముక్తి దొరుకుతుంది. పాపాన్ని పెట్టుకుంటే ముక్తి రాదు. ఈ మాయ కూడా చాలా శక్తిశాలి, వదలదు. అందరి దగ్గర ఏదో ఒక రీతిలో మాయ వచ్చేస్తుంది. మాయను జయించాలి. గడి మనం మాయ దగ్గర ఓడిపోకూడదు. అది మన ఏం చేస్తుంది, మన తల వంచేస్తుంది. అంటే చాలా సిగ్గు అయిపోతుంది. గడి ఫెయిల్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఎంత సిగ్గు, మళ్ళీ పశ్చాత్తాపం చేస్తారా లేదా, అట్లా కాకూడదు.
మళ్ళీ బాబా చెప్తారు, मीठे बच्चों को श्रेष्ठ मत देते ही శ్రేష్ఠ बनने के लिए శివబాబు చెప్తారు, మధురమైన బిడ్డలు, మీకు నేను శ్రేష్టమైన మతం ఇస్తాను, మీరు శ్రేష్టంగా అయ్యే దానికోసమే కదా. తండ్రి చూడండి ఎంత ప్రయత్నం చేస్తారు బిడ్డల పైన, మనం మారాలి, మన దేవత కావాలి, మన రాజా కావాలని భగవాన్కు మన పైన ఎంత ఉంది ప్రీతి. అందుకే బాబాకు దయ కూడా వస్తుంది బిడ్డల పైన. ఒకవేళ ఇదంతా అభ్యాసం చేయలేదు అనుకోండి, మళ్ళీ మనకు పనిష్మెంట్ దొరుకుతుంది. అందుకే బాబాకు దయ వస్తుంది. నేను చెప్పేది చేయకంటే ఏమేమో చేస్తారు, లాస్ట్లో పనిష్మెంట్ వస్తుందా లేదా, పనిష్మెంట్ తీసుకొని ఇంటికి పోదారు. కల్ప పైసకి 10 వచ్చేస్తుంది పనిష్మెంట్ తీసుకుంటే. వాళ్ళ పదవి చాలా చిన్న పదవి, సర్వెంట్ పదవి, స్వీపర్ పదవి వస్తుంది. స్వీపర్ అయ్యేది ఏమైనా బాగుందా, దానికి ఆ రాజయోగం. तो मूल बात मीठे बच्चों को बाप समझाते हैं. ముఖ్య మాట మీఠే బచ్చే తండ్రి ఏం చెప్తారు, देही अभिमानी बनो, देह सहित देह के सभी संबंधों को भूल करके मामेकम याद करो. ఈ దేహం మరి దేహ సహితంగా ఈ సంబంధులు, మా అమ్మ, మా నాయన, మా అక్క, మా ఫలానా అంతా మర్చిపోండి. వాళ్ళేమైనా మీకు శాంతి ఇస్తారా? పోయి శివబాబా దగ్గర పరంధాంలో కూర్చోండి, మీరు పావన్ కూడా అవుతారు, శాంతి కూడా వస్తుంది. మామేకం యాద్గారం అని చెప్తారు బాబా. కుమారి जब पवित्र है तो सब उसको माथा टेकते हैं, शादी करने से పూజారి बन जाती है. కుమారి ఎప్పుడు పవిత్రంగా ఉంటుందో అప్పుడు అందరూ కుమారికి నమస్కారం చేస్తారు. ఆమెకు మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఆమె అందరి కాళ్ళ పడుతుంది, పూజారి అయిపోతుంది. అంటే అపవిత్రత మంచిది కాదు, అర్థమైందా? అపవిత్రమైతే మన అందరికీ వంగాల్సింది ఉంటుంది. కన్య మొదట్లో పవిత్రంగా ఉంటుందా లేదా? అపవిత్రం అయిపోతే ఆ సంబంధులే తలంపు వస్తూ ఉంటారు. ఎవరి దగ్గర పోయిందో జాస్తి సంబంధం మన బుద్ధిలో రాకూడదు. ఇప్పుడు మనం ఉండే సంబంధీలనే మర్చిపోవాలంటే ఇంకా కొత్త సంబంధాలు చేసుకోకూడదు. మ్యారేజ్ అయిన తర్వాత దేహానికి సంబంధీలు ఎక్కువైపోతారు. మొదట్లో కుమారికు తల్లి తండ్రి సంబంధం అంతే ఉంటుంది. ఆమెకు మ్యారేజ్ అయితే పతి సంబంధం, అత్త సంబంధం, మామ సంబంధం, ఇంకా అక్కడ ఉండే ఆడబిడ్డ సంబంధం, ఎంత జాస్తి సంబంధం. మరి పిల్లలు ఎంత, అన్నిటిపైన మోహమే మోహం, అందరిపైన మోహం పోదా ఉంటుంది పాపం. సాస్ ససూర్ ఆది సబ్ యాద్ ఆతే రహే. ఎంతమంది బుద్ధిలో ఇంకా ఎక్కువ మంది. మొదట్లో కన్యగా ఉండేటప్పుడైనా తల్లి తండ్రి టీచర్ అంతే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అత్త మామ ఫలానా ఎవరెవరు ఇంతమందిని బుద్ధిలో పెట్టుకుంటుంది. पहले तो सिर्फ माँ बाप के ऊपर मोह होता है, यहाँ तो फिर भी सब संबंधों को भूलना पड़ता है. ఇక్కడ శివబాబా మనకు సర్వ సంబంధి, మిగతా దేహ సంబంధీలు అందరినీ మర్చిపోవాలి. మన కోసం వాస్తవంగా ఈ దేహ సంబంధీలు అందరూ శత్రువులాగా. వాళ్ళని అంటే ఆత్మ బాబా బిడ్డ, ఈ సంబంధాన్ని అనుభవం చేయకూడదు. దేహాన్ని సంబంధాన్ని అనుభవం చేస్తే మన కింద పడిపోతాం. మోహం వస్తుందా లేదా? మనకు ఉండేది ఒక్క శివబాబా బాబా ఇల్లు అంతే కదా. ఇంకొక ఇల్లు ఎక్కడ ఉంది, బుద్ధి పోదా ఉంది, ఇంకొక ఇంటికి పోయా. అది రాంగ్. అది సత్యమైన మాత్ పితా ఎవరు? तो ये एक ही है तुम्हारा सच्चा मात पिता. ये ईश्वरीय संबंध है, बाकी सबको भूलना है. బాబా చెప్తారు, శివబాబా ఒక్కరే మనకు సత్యమైన తల్లి తండ్రి, ఈశ్వరీయ సంబంధం. ఇక్కడ మిగతా అందరినే మర్చిపోవాలి, మిగతా వాళ్ళ దగ్గర సంబంధం పెట్టుకోకూడదు. ఆత్మ భాయిని చూడాలి అంతే. గాతే భీ హేనా త్వమై మాతా పితా బంధు సఖా. మన పాట కూడా పాడిన భక్తి మార్గంలో, నువ్వే మా తల్లి తండ్రి బంధు సఖా అట్లా అని.
तो ये माता पिता तो तुमको विश्व का मालिक बनाते हैं, इसलिए बाप कहते हैं मुझे ही बेहद का बाप को निरंतर याद करो और कोई देहदारी से ममत्व नहीं रखो. శివబాబా చెప్తారు, నేనే నీకు మాత పిత, నా తలంపులో ఉంటే విశ్వానికి మాలిక్ అవుతావు, అందుకే నా తలంపే చేస్తూ ఉండు నిరంతరంగా, మీతో ఏ దేహదారి తలంపు చేయొద్దు, అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అని చెప్తారు. వాళ్ళపైన అంతా నీకు అటాచ్మెంట్ ఉంటే కింద పడిపోతారు. స్త్రీ కలియుగంలో పతిని అనుకుంటుందా లేదా, సో కింద పడేదానికి గుంతల स्त्री को कलयुगी पति की याद कितनी रहती है, वो गटर में गिरा देता है. మీతో సంబంధులందరూ మన్నే గుంతలా పడేస్తారు. శివబాబా ఒకరే మన్నే స్వర్గానికి మహారాజా మహారాణిగా చేస్తారు. బాబా తలంపు చేయాలి. సో ऐसे मीठे बाप को बहुत प्यार से याद करना, స్వదర్శన్ చక్రధారి बनना है. ఇంత స్వీట్గా ఉండే తల్లి తండ్రి శివబాబా వాళ్ళని ఎంత ప్రీతిగా తలంపు చేయాలి. స్వదర్శన్ చక్రధారి కూడా కావాలి. అందుకే బాబా చెప్తారు, తలంపున శక్తి ద్వారానే మీరు ఆత్మ కంచన్ లాగా అయిపోతారంటే బంగారు సమాన్. స్వర్గాన్ని పేరు వింటే ఎంత సంతోషమైపోతుంది. నిరంతరంగా తలంపు చేస్తూ ఉండాలి. వేరు ఏ తలంపు రాకూడదు. వేరు ఎవరు తలంపు చేసినా శ్రేష్ఠ పదవి ఉండదు. బాబా తలంపు చేసుకొని స్వర్గాన్ని తలంపు చేస్తే శ్రేష్ఠ పదవి. ఇట్లా పురుషార్థం చేసుకొని అంత సమయంలో మన స్టేజ్ చాలా బాగుంటుంది, మన మనసు చాలా బాగా అయిపోతుంది ఈ తలంపు చేస్తూ ఉంటే. సో ఈ ప్రపంచం పాత ప్రపంచం, ఇది పాత దేహం దేహ సహితంగా ఈ సంబంధిలో అందరం పాతవాళ్ళు, అన్నీ పాతది. దీని నుంచి అంత బుద్ధి యోగాన్ని తీసేసి తండ్రి సంగల బుద్ధిని జోడించాలి. అప్పుడు అంతుమతే సోగతి. బాబా తలంపులోనే ఉంటే మనం బాబా దగ్గర పోయి చేరుతాం అంతు సమయంలో. లేదంటే పదవి భ్రష్టమైపోతుంది. అంతు సమయంలో ఈ దేహదారి తలంపు వస్తారనుకోండి, పదవి భ్రష్టం. ఈరోజే మనకు అంతు సమయం అనుకోండి, ఈ లౌకిక సంబంధిలా అనుకుంటే మన పదవి భ్రష్టమైపోతుంది. ఇప్పుడు కరోనాతో ఎంతమంది సడన్గా చనిపోతారు. వాళ్ళ బుద్ధిలో ఏముంటే అదే కదా. ఇక్కడ మనకు తెలిసిపోయింది ఈ ప్రపంచం ఇంకా కొంచెం టైం, నేను ఎప్పుడు చనిపోతాను, లాస్ట్లో నాకు బాబా తలంపు ఉంటేనే బాగుంటుంది. అట్లా అని బాబాదే తలంపు చేస్తూ ఉండాలి. ఈ లౌకిక దేహదారి తలంపు ఇంకా ఎందుకు? బాబా చెప్తారు, మీటే మీటే సికలదే బच्चे बेहद के बाप के पास आते ही रिफ्रेश होने के लिए, क्योंकि बच्चे जानते हैं बेहद का बाप से बेहद का विश्व का बादशाही मिलती है. అంటే మీటే మీటే సిక్కిలదే బచ్చే బాబా చెప్తారు, తండ్రి దగ్గర వచ్చినారు రిఫ్రెష్ అయ్యేదానికోసం. ఎందుకు వచ్చినారు? బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ విశ్వాన్ని రాజ్యం దొరుకుతుంది మనకు. ఇది మర్చిపోవద్దు, ఈ పాయింట్నే సదా బాబా తలంపు చేస్తూ ఉండండి. సో బిడ్డలకు అపార ఖుషి ఉంటుంది. ఈ బ్యాడ్జ్ కూడా నడుస్తూ తిరుగుతూ గడి చూస్తూ ఉండండి, మీకు బ్యాడ్జ్ దొరికిందా లేదా, ఎందుకోసం బ్యాడ్జ్ దొరికింది. ఊరికే షోగా వేసుకునేదానికి. ఇది మనకు హృదయంలో పెట్టుకోవాలి ఈ బ్యాడ్జ్ని. భగవాన్ శ్రీమతం ఏమి ఇస్తారు దాని ప్రకారం నడుచుకోవాలి. బస్ బ్యాడ్జ్ను చూసుకొని చాలా ప్రీతిగా బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఎట్లా లౌకికలో స్త్రీ ఏం చేస్తుంది, భార్య గడి ఆ మెడలో ఉండే ఆ తాలి బొట్టు చూసుకొని కంట్లో పెట్టుకొని ఉంటుంది, పతి తలంపు చేస్తూ ఉంటుంది. ఇక్కడ మా బ్యాడ్జ్ చూసుకొని మనం తండ్రి శ్రీమత్ అనుసారంగా నడుచుకొని బాబా తలంపు చేస్తూ ఉండాలి. మళ్ళీ బాబా చెప్తారు, మీటే బచ్చోంకి బడి విశాల్ బుద్ధి చాయే. మధురమైన బిడ్డలకు
చాలా విశాల బుద్ధి కావాలి. సారా దిన్ సర్వీస్కే హీ క్యాలా చల్తే రహే. రోజంతా ఎట్లా మనం వేరే వాళ్ళకు శాంతి ఇచ్చేది, వేరే వాళ్ళని ఎట్లా పతిత నుంచి పావన చేసేది, ఎట్లా ఈ గుణాలను ధారణ చేయించేది, ఇదే విచారం సర్వీస్ కోసం చేస్తూ ఉండాలి. ఈ దుఃఖధామని ఎట్లా సుఖధామగా మార్చేది, నా ద్వారా ఎవరికి దుఃఖం కాకూడదు, నా ద్వారా అందరికీ సుఖమే దొరకాలి, అట్లంతా విచారం చేయాలి. టీచర్ అయ్యేసి చదివించేది ఎంత మజా వస్తుంది. మరి బాబా చెప్తారు, మీరు ఎంత శ్రేష్టమైన టీచర్, అందరూ జీవనాన్ని బాగా చేస్తారు. ఎంత మంచి టీచర్ మీరు, ఎంత మంచి టీచరో అంత వేరే వాళ్ళని తన సమానం చేస్తారు. అట్లా మంచి టీచర్ కావాలి, అలిగిపోయే టీచర్ ఉండాలి. మంచి టీచర్ కావాలనా లేదా? అప్పుడు బాబాను సంతోషంగా చూస్తారు. అలసిపోకూడదు దీంట్లో. మన మనసుని బాగా చేసుకొని వేరే వాళ్ళకి కూడా ఖుషి ఇవ్వాలి. ఈశ్వరీయ సేవ చేస్తూ ఉంటే చాలా ఖుషి ఉంటుంది. ఈశ్వరీయ సేవ అంటే ఇది కాదు ఊరి క్లాస్ చేసేది, అందరి మనసును కూడా బాగా చేయాలి. తో బాబా మనకు సహయోగం కూడా ఇస్తారు. మన బాబా పెద్ద వ్యాపారి మనకు దొరికినారు. ఎంత వ్యాపారం చేస్తే ఎంత ధనవాన్ అయిపోతారు. మనం ఎంత ధనవాన్ అయిపోతాం. ఈ జ్ఞాన మార్గంలో జాస్తి మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. జ్ఞాన మార్గాన్ని వ్యాపారం చేయాలి. తండ్రి బేహద్ వ్యాపారి. ఎంత పెద్ద ఫస్ట్ క్లాస్ బిజినెస్ ఇది. అయితే దీంట్లో మనకు ధైర్యం ఉండాలి, బాగా ధారణ చేసుకోవాలి, ధైర్యాన్ని ధారణ చేసుకోవాలి. ఎంత సహన శక్తి కావాలి, నిర్ణయ శక్తి బాగుండాలి. కొత్త బిడ్డలు వస్తారు, పాత వాళ్ళకంటే ముందు వెళ్ళిపోతారు. పాత వాళ్ళకంటే ఎట్లా ముందు పోతారు. వాళ్ళ బుద్ధిలో ఎప్పుడు బాబా సేవ ధారణ ఇదే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా వాళ్ళ అదృష్టాన్ని చేసుకోవాలి. దీంట్లో ఒకరిది ఇంకొకరిది మాటనే లేదు. బాగా పురుషార్థం చేసి ఇండివిజువల్గా మనం ముందు పోతూ ఉండాలి. వేరే వాళ్ళని చూడకూడదు, వేరే వాళ్ళపైన సాగు చెప్పకూడదు. వాళ్ళ నుంచి నేను పడిపోయినాను, అదన్నీ తప్పు. తో మనం పూర్తిగా మన చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకునే వాళ్ళే రాత్రి పగలు పురుషార్థం బాగా చేస్తారు. మన మనసును మనం చూసుకొని దాన్ని మనమే సర్చ్ చేసుకొని ఇండివిజువల్గా పురుషార్థం చేయాలి. దీంట్లో కహెంగే हम अपना టైం వేస్ట్ క్యూ కరు. మంచి బిడ్డలు పురుషార్థం బాగా చేసేవాళ్ళు అనుకుంటారు, నేను ఎందుకు టైం వేస్ట్ చేసేది అట్లా. రాత్రి పగలు పురుషార్థం చేయాలి. ఎంత సాధ్యమో అంత మన సమయాన్ని సఫల్ చేస్తూ ఉండాలి. మన పక్కా ప్रण करना है. प्रण అంటే ప్రతిజ్ఞ చేయాలి. हम बाप को कभी नहीं भूलेंगे. స్కాలర్షిప్ లేकर के ही छोड़ेंगे. తండ్రిని మర్చిపోం, స్కాలర్షిప్ తీసుకునే వదిలేదు. అట్లా అని ప్రతిజ్ఞ చేయాలి. ఇట్లా బిడ్డలు మరి బాబా వాళ్ళకు చాలా సహయోగం ఇస్తారు. బాబా ఎంత సహయోగం ఇస్తారు. ఇట్లా స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేసుకొని నడుచుకుంటే భగవానే సహయోగం ఇస్తారు. ఇట్లా కొత్త బిడ్డలందరూ బాగా పురుషార్థం చేసి ముందు పోదారు. ఇట్లా ప్రతిజ్ఞ చేస్తారు. సాక్షాత్కారం కూడా అవుతుంది. ఏ విధంగా మొదట్లో సాక్షాత్కారంలో అన్ని చూస్తూ ఉంటారు. లాస్ట్లో కూడా అందరిది వాళ్ళ పదవి సాక్షాత్కారం అవుతుంది. సంతోషంగా ఉండాలి. మరి ఇక్కడ కూనీ నాహి ఖేల్ కూడా జరుగుతుంది. అంటే అనవసరంగా చంపేది చేసేది ఇప్పుడు జరుగుతూ ఉందా లేదా? అది జరుగుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ జరుగుతుంది. బాబా చెప్తారు, మీరు ఇప్పుడు ఈశ్వరీయ రేస్లా ఉన్నారు. ఈశ్వరీయ రేస్ ఎంత ముందు పరిగెత్తాలనో అంత ముందు పరిగెత్తిపోండి. దీంట్లో ఎవరినో చూడకూడదు. రేస్లో ఈ పక్క ఆ పక్క ఎవరినో చూడకూడదు. మన పాటుగా యోగం చేసుకొని జ్ఞానం ధారణ చేసుకొని దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఏమైనా పరిస్థితి వస్తే అక్కడ దైవీ గుణాలు కదా ధారణ చేసుకోవాలి.
తో కొత్త ప్రపంచాన్ని సీన్ మనకు మరి కనిపిస్తూ ఉంటుంది. మన ఖుషి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏదైనా పరిస్థితిలో దైవీ గుణాలు శక్తుల్ని ధారణ చేసుకోవాలి. तो जिसको नज़ारे नज़दीक नहीं दिखाई पड़ता है उसको खुशी नहीं. ఎవరికి వాళ్ళ లక్ష్యం దగ్గర కనిపించలేదో వాళ్ళకు ఖుషియే లేదు. లక్ష్యమే లేదంటే ఏమి ఖుషి ఉంటుంది. अभी तो कलयुगी दुनिया से वैराग्य, सतयुगी नई दुनिया से प्यार होना चाहिए. ఇప్పుడు మనకు కలియుగాని ప్రపంచం పైన వైరాగ్యం రావాలి. కలియుగం మరి కలియుగాని గుణాలు అదంతా అసహ్యమైన గుణాలు, కలియుగాని గుణాలు. మరి సత్యుగాని గుణాల పైన ప్రీతి ఉండాలి. బాబా తలంపు చేయాలి, స్వర్గ ఆస్తి తలంపు చేయాలి. స్వర్గాన్ని ఆస్తి కూడా తలంపు చేస్తూ ఉండాలి. రెండిటికి కనెక్షన్ ఉంది. ఆస్తి తలంపు, శివబాబా తలంపు. సో బిడ్డలకు ఇప్పుడు తెలుసు మనం ఇప్పుడు స్వర్గం సైడ్ పోతూ ఉన్నాం. మన కాలు నరకాన్ని తనేస్తుంది, మన ముఖం స్వర్గం సైడ్ ఉంది. సో ఇప్పుడు చిన్న పెద్ద అందరిది వానప్రస్థ అవస్థ. ఎవరు చిన్నవాళ్ళు లేదు, అందరూ వానప్రస్థీలు. ఇట్లా అనుకోకూడదు నేను ఇంకా చిన్నగా ఉన్నాను అట్లా అని. బాబా సదా నష ఎక్కిస్తారు. ఓహో సౌభాగ్యం ఇది. ఏమి నష ఎక్కిస్తారు. ओहो हम जा कर के ये बाल कृष्णा बनूँगा, जिसके लिए इन एडवांस सौगात भी बेचते रहते हैं. నేను పోయేసి ఇట్లా బాలకృష్ణ అయిపోతాను, అంటే చిన్న బిడ్డ కృష్ణ అయిపోతాను. ఇన్ అడ్వాన్స్ దీనికోసం ఇది గిఫ్ట్ కూడా పంపిస్తారు. तो जिन्हों का पूरा निश्चय है वही गोपनीय सौगात भेजेंगे. उन्हें అతీంద్ర సుఖ వాసన ఆతి है. ఎవరికి ఇట్లా పూర్తిగా నిశ్చయం ఉంటుందో నేను పోయేసి చిన్న బేబీ రాజ్కుమారి అయిపోతాను, అట్లా గోపనీయంగా వాళ్ళకు మనసు లోపల సంతోషమే సంతోషం. వాళ్ళు మరి బాబాకు గిఫ్ట్ కూడా పంపిస్తారు. అంటే చిన్న బొమ్మ, బేబీ బొమ్మ కృష్ణలాగా పంపిస్తారు. ఏమేమి చేస్తారు. మనమే పోయి అమరలోకల దేవత అయిపోతాని ఒక పెద్ద నష ఉండాలి. గడి గడి మనం భవిష్యత్ చిత్రాన్ని చూస్తూ ఉండాలి. మనకు 84 జన్మలో పునర్జన్మం తీసుకున్నాం. ఇది బల్టీ ఆటలాగా. तो ये बल्टी याद करो. ओहो सौभाग्य, सदैव अता खुशी में रहो. बहुत बड़ी लॉटरी मिल रही है. ఎంత పెద్ద సౌభాగ్యం మనకు, ఎంత పెద్ద లాటరీ. నేను పోయి రాజ్కుమారి అయిపోతాను, ఎంత బాగుంది. 5000 సంవత్సరం ముందు కూడా నాకు ఈ రాజ్య భాగం దొరికింది. రేపు మళ్ళీ నాకు దొరుకుతుంది ఇదే రాజ్య భాగం. అట్లా అని మనసులో అనుకోండి. డ్రామాలో ఫిక్స్ అయింది నేనే राजकुमार अయ్యేది అట్లా అని. तो कल्प पहले जन्म लिया था वैसे ही लेंगे, वही हमारी माँ बाप होंगे. మనసులో అనుకోండి, కల్పం ముందు నేను సత్యుగంలో దేవత ఈ జన్మం తీసుకుంటాను. అక్కడ ఎవరు నా తల్లి తండ్రి 5000 సంవత్సరం ముందు అయి ఉంటారో వాళ్ళే అవుతారు. जो कृष्णा का माँ बाप था वही बनेंगे. బ్రహ్మ బాబాకు ఒకే నష. 5000 సంవత్సరం ముందు కృష్ణకు తల్లి తండ్రి ఎవరై ఉంటారు వాళ్ళే అవుతారు. ఇప్పుడు కూడా నేను నెక్స్ట్ ఇమీడియట్గా చిన్న బేబీ కృష్ణ అయిపోతాను. అట్లా అని నషాలో ఉంటారు బాబా. మనం కూడా అట్లా ఉండాలి. ऐसे ऐसे जो सारा दिन विचार करते रहेंगे बहुत रमणीकता में रहेंगे. రోజంతా ఇట్లా విచారం చేస్తూ ఉండేవాళ్ళు రమణీకంగా ఉంటారు. మనసులో ఎంత సంతోషం అంటే సంతోషం ఉంటుంది. విచారం చేయండి. మనం పోయి ఒక రాజ్కుమారి పెద్ద మహల్లో జన్మం తీసుకుంటే మన తల్లిదండ్రులు అందరూ అక్కడ దేవతలు, ఎంత బాగుంది. विचार सागर मंथन చేయండి. विचार सागर मंथन नहीं करते तो गोया अनहेल्दी है.
బాగా చెప్తారు, విచార సాగర్ మంతం చేయలేదంటే మానసిక రోగం ఉంది. ఇంకాను మనసులో రోగం, ఫీలింగ్స్లో వచ్చేది, దుఃఖం, అలిగిపోయేది, ఏమేమో ఏడ్చేది. तो गौ भोजन खाती है तो सारा दिन उगारती रहती है, मुख चलता ही रहता है, मुख न चलने से समझा जाता है बीमार है. ये भी ऐसे ही है. ఇట్లా ఆవు జల్దీ గడ్డి తినేస్తుంది, మరి ఒక చోట్ల కూర్చుని నమలు వేస్తూ ఉంటుంది. దాని నోరు ఎప్పుడు చూసినా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ నోరు స్టాప్ అయిపోయింది అనుకుంటారు దీనికి ఏదో రోగం వచ్చింది ఎట్లా అని. అట్లనే ఇక్కడ కూడా బాబా చెప్తారు, ఈ వాణి అంతా ఇప్పుడు విన్నారా లేదా? జల్దీ విన్నారు. అయితే నిదానంగా కూర్చొని విచార సాగర్ మంతన్ చేయండి. విచార సాగర్ మంతన్ చేయలేదంటే మీకు మానసిక రోగం ఉంది అని అర్థం. మనసులో ఏదోదో వ్యర్థ మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, ఎంత మాటలు. तो మరి బాబా చెప్తారు, बेहद के बाप और दादा दोनों का मीठे बच्चों से बहुत लव है. బేహద్ తల్లి తండ్రి బాప్ దాదా వాళ్ళ ఇద్దరికి మన అందరి పైన ఎంత ప్రీతి అంటే అంత ప్రీతి ఉంది. మీటే బచ్చోं से बहुत లవ్ है అని చెప్తారు బాబా. కితనా ప్యార్ సే పడాతే హై, ఎంత ప్రీతి బాబాకు మన పైన, ఎంత ప్రీతిగా చదివిస్తున్నారు. ఏం చేస్తారు ఇంకా బాబాకు మన పైన ఇంత ప్రీతి ఏం చేస్తారు? काले से गोरा बनाते हैं. तो बच्चों को कितना खुशी का पारा चढ़ना चाहिए. నల్లగా ఉండే వాళ్ళని ఎంత తెల్లగా బ్యూటిఫుల్గా చేస్తారు. ఎంత సంతోషం ఉండాలి మనకు, నన్ను శివబాబా ఇంత బ్యూటిఫుల్గా తయారు చేస్తారు. పారా చढ़ेगा तो याद की यात्रा से. बाप कल्प बहुत प्यार से लवली सर्विस करते हैं. ప్రతి కల్పం తండ్రి శివబాబా వచ్చి ఇంత ప్రీతిగా ఈ మధురమైన సర్వీస్ చేస్తారు. మన ఎంత బాగా మార్చేస్తారు, మన ఎంత బ్యూటిఫుల్గా చేస్తారు. 5 తత్వాలని కూడా పావన చేస్తారు మన కోసం. ఎంత పెద్ద సేవ బాబా చేస్తారు. बाप बहुत प्यार से बच्चों को शिक्षा देते हैं, क्योंकि बच्चों को सुधारना बाप और टीचर का काम है. బాబా ఎంత ప్రీతిగా బిడ్డలకు శిక్షణ ఇస్తారు. ఎందుకంటే బిడ్డల్ని మార్చేది, సరిచేసేది టీచర్ మరి తండ్రి పని. బాబా శ్రీమత్ ఇస్తారు. బాప్ की है श्रीमत जिससे ही श्रेष्ठ बनते हो. जितना प्यार से याद करेंगे उतना श्रेष्ठ बनेंगे. ये भी चार्ट में लिखना चाहिए. हम श्रीमत पर चलते हैं या अपनी मत पर चलते हैं. బాబా చెప్తారు, మీరు చార్ట్లో ఇది కూడా రాయాలి. నేను శ్రీమత్లో నడుచుకుంటున్నానా లేదు, నా మత అనుసారంగా నడుచుకుంటున్నాను. శ్రీమత్ పర్ చల్నే సే హీ తుమ్ అక్యురేట్ బనేంగే. శ్రీమత్లో నడుచుకుంటేనే మనం పర్ఫెక్ట్గా అవుతాం, అక్యురేట్గా అవుతాం. కరెక్ట్గా మన పని మనం ఏం చేస్తామో అదాన్ని కరెక్ట్గా ఉంటుంది శ్రీమత్లో నడుచుకుంటేనే. अच्छा मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. మరి ధారణ కోసం ముఖ్య సార్ బాబా చెప్తారు, अपने आप से प्रण करना है कि हम अपना टाइम वेस्ट नहीं करेंगे. మనమే మనతో ప్రతిజ్ఞ చేసుకోవాలి, నేను అనవసర మాటల్లో టైం వేస్ట్ చేయను. సంగం का हर पल सफल करेंगे. సంగం యుగాన్ని ప్రతి సెకండ్ నేను సఫల్ చేస్తాను. हम बाबा को कभी भी भूलेंगे नहीं. స్కాలర్షిప్ లేకర్ కే హీ చూడండి. నేను బాబాని ఎప్పుడు మర్చిపోను, స్కాలర్షిప్ తీసుకునే వదిలేదు. అట్లా అని ప్రతిజ్ఞ చేయండి. మరి సెకండ్ పాయింట్, సదా స్మృతి రహేకి అభి హమారీ వానప్రస్థ అవస్థ హై. సదా స్మృతిలో పెట్టుకోండి,
ఇప్పుడు నాది వానప్రస్థ అవస్థ అట్లానే. పావు నరక్ తరఫ్, సిర్ స్వర్గ తరఫ్. నా కాలు నరకం సైడు, నా ముఖం స్వర్గం సైడు ఉంది. బాజోలీకో యాద్ కర్కే అతా ఖుషి మే రానా. ఈ బల్టి ఆట నే సత్యుగంలో దేవత మహారాణి, తర్వాత సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగం. ఇప్పుడు మరి నేను అదే సత్యుగంలో పోదాను. ఇట్లా అని ఖుషీగా ఉండండి. దేహీ అభిమాని బన్నే మే మెహనత్ కర్నీ. దేహీ అభిమాని అంటే ఆత్మాభిమాని అయ్యే దాంట్లో చాలా ప్రయత్నం చేయాలి. మరి వరదానం, अपनी पावरफुल वृत्ति द्वारा पतित वायुमंडल को परिवर्तन करने वाले मास्टर पतित पावन भव. మనం పవర్ఫుల్ వృత్తి ద్వారా పతిత్ వాయుమండల్ని పరివర్తన చేసేవాళ్ళు మాస్టర్ పతిత్ పావని భవ. బాబా చెప్తారు, कैसे भी वायुमंडल हो लेकिन स्वयं की శక్తిశాలి వృత్తి వాయుమండల్ కో బదల్ సక్తి హై. వాయుమండలం ఎట్లయినా ఉండని, అయితే మన స్వయంది శక్తిశాలి పవర్ఫుల్ వృత్తి ద్వారా మనం వాయుమండల్ని పరివర్తన చేయొచ్చు, బాగా చేయొచ్చు. వాయుమండల్ వికారి హో లేకిన్ స్వయంకి వృత్తి నిర్వికారి హో. ఈ వాయుమండలం ఎంతైనా అశాంతిగా వికారంగా ఉండని, అయితే మన స్వయం నిర్వికారిగా ఉంటే వాయుమండల్ కూడా నిర్వికారిగా అయిపోతుంది. जो पतितों को पावन बनाने वाले हैं वो पतित वायुमंडल के वशीभूत नहीं होते हैं. ఎవరు పతితున పావన చేసేవాళ్ళుగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ వాయుమండలానికి వశం కారు. అంటే వాళ్ళు మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ పతిత్ పావనిని స్వయంనే అనుకుంటారు. ఆ పవర్ఫుల్ వృత్తి ద్వారా అపవిత్రత లేదు, ఆ వీక్గా ఉండే వాయుమండల్ని చెరిపేసి పవర్ఫుల్గా చేస్తారు. దాని వర్ణన కూడా చేయరు. ఆ పతిత్ వీక్గా ఉండే వాయుమండల్ని వర్ణన చేయరు. వర్ణన చేసేవాళ్ళు పతిత్ వాతావరణ వర్ణన చేస్తే అది కూడా ఒక పెద్ద పాపం. పాపం అంటే చెడ్డ వాతావరణ, అశాంతి వాతావరణ చేసేది కూడా. स्लोगन, अभी धरनी में परमात्मा पहचान का बीज डालो तो ప్రత్యక్షత होगा. ఇప్పుడు ఈ ధర్నీలో పరమాత్మ పరిచయాన్ని బీజం వేయాలి, అప్పుడే ప్రత్యక్షత అవుతుంది. అర్థమైందా? బాబా పరిచయం అందరికీ ఇస్తూ ఉండాలి, అప్పుడే బాబాని మనం ప్రత్యక్షం చేయొచ్చు. ఓం శాంతి. మళ్ళీ ఈ వాణినే వినండి, ఎంత బాగా బాబా ప్రీతిగా చెప్తున్నారు. మీటే బచ్చే అని చెప్పి నేర్పిస్తారు. ధారణ చేసుకోండి. ఓం శాంతి. బాబా నీ రూపం నా మదిలో నిలిచే.
విశ్వశాంతికై పలికిన మురళి జ్ఞాపకం ఛత్రఛాయలో పంచిన శక్తి జ్ఞాపకం బాబా నీ రూపం నా మదిలో నిలిచే శివ బాబా నీ పేరే నా పెదవుల్లో పలికే ఈ అమృత వేళలో నీ తలపే పావనం నీ శ్రీమత పాలనలో పులకించే జీవితం మహిమ నింపు ఈ బంధం మమతలొలుకు సుమగంధం మరువలేము నేస్తం మధురమైన నీ స్నేహం బాబా నీ రూపం నా మదిలో నిలిచే శివ బాబా నీ పేరే నా పెదవుల్లో పలికే